హాయ్ అండి, ఎలా ఉన్నారండి అందరూ? నేను రాజమండ్రి రాగానే వచ్చిన సంవత్సరంలోనే 2 BHK ఫ్లాట్ తీసుకున్నానని చిన్న షార్ట్ గృహప్రవేశం వీడియో పెట్టాను. ఇది ఫుల్ వీడియో అండి మీ అందరి కోసం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మేము ఏం మార్చుకోలేదు, బిల్డర్ ఇచ్చినయే. బిల్డర్ కూడా చాలా స్ట్రాంగ్గానే వేసాడు. టేక్ వుడ్ హ్యాండిల్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్గా పెట్టారండి. హాల్లో ఇలా ఈ విధంగా వుడ్ వర్క్ సింపుల్గా చేయించాం. క్యాబిన్ అదిని టీవీ పెట్టుకోవడానికి, సైడ్ని ఎవరైనా డెకరేషన్ ఐటమ్లు ఉంటే పెట్టుకోవడానికి చేయించామండి. ఇది హాలు డైనింగ్ దగ్గరికి వెళ్ళే ఏరియాలో ఒక ఆర్చ్ వచ్చిందండి. ఆర్చ్ కూడా చక్కగా వుడ్ వర్క్ చేసి గ్లాస్ పెట్టాం, ఏదైనా బొమ్మలు ఏమైనా ఉంటే పైన పెట్టుకోవడానికి. కింద ఫ్లోర్ వచ్చి బీజ్ కలర్ తీసుకున్నామంటే వాళ్ళు 3 ఇచ్చారు, 3 రకాలు చెప్పారు బిల్డర్ గారు. అందులో మేము బీజ్ కలర్ ఎంచుకున్నాం. మా వుడ్ వర్క్కి కింద ఫ్లోర్కి మ్యాచ్ అయ్యేలాగా. హాలు డైనింగ్ కిచెన్కి ఒకటి, 2 బెడ్రూమ్లకు వేరే కలరు. ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ అండి. డైనింగ్ దగ్గర సింక్, స్టోరేజ్ పెట్టుకోవడానికి ఇక్కడ షెల్ఫ్లు ఇచ్చామండి. అందరికీ చాలా పెద్ద ఫ్రిడ్జ్లే ఉంటున్నాయి చాలామంది ఇంట్లో. బిల్డర్ గారు చాలా మంచి పెద్ద ప్లేసే పెట్టారండి ఫ్రిడ్జ్ కోసం. అందుకని అక్కడ కూడా మేము చిన్న గ్లాస్తో షెల్ఫ్లు చేయించాం. డైనింగ్ పక్కనే వాష్ ఏరియా వచ్చిందండి. ఇది పక్కకు వచ్చేమో కిచెన్ వచ్చింది. కిచెన్ అయితే చాలా బాగా నచ్చింది అందరికీ. కొంచెం కొత్తగా లుక్గా బాగుంది, మార్బల్ ఫినిష్ రావడం వల్ల. కింద ఫ్లోర్ ఏమో వుడెన్ ఫ్లోర్ వేశారు, అది బిల్డర్ గారు వేశారు. బాల్కనీ కిచెన్లో కూడా వుడెన్ ఫ్లోర్ వేశారు, ఇప్పుడు జారకుండా ఉండడానికి. 1100 SFT అయినా చూడడానికి చాలా పెద్దగానే కనిపించింది చాలా మందికి. ఎందుకంటే మీకు కలర్ కాంబినేషన్ అవి బాగా సెట్ అయ్యాయండి. అన్ని రూముల్లోనూ బాగా సెట్ అయ్యాయి కలర్ కాంబినేషను. కిచెన్లో వచ్చి సన్మైకా షీట్ మీకు గ్లాజీ తీసుకున్నామండి. బ్లూ కలర్ వచ్చి స్టోన్లా కనబడుతుంది. వీడియోలో అంతగా కనబడట్లేదు, బయట చాలా బాగా కనబడుతుంది. కిచెన్లో వుడ్ వర్క్ జిడ్డు పట్టకుండా ఉంటుందని చిమ్నీ కూడా తీసేసుకున్నాం, గిల్మా కంపెనీది. వాష్ ఏరియా ఈ పక్కన ఇప్పుడు వాష్ ఏరియాకి వెళ్తున్నాం. వాష్ ఏరియాలో తర్వాత మేము గ్రిల్ పెట్టించామండి, ముందు పెట్టలేదు. వాష్ ఏరియా కూడా బిల్డర్ గారు చక్కగా ఒక వాష్ బేసిన్ పెట్టారు, అంట్లు అవి తోముకొని పెట్టుకోవడానికి. మేము పైన సెపరేట్గా కింద పైన కూడా 2 వైపులా వుడ్ వర్క్ చేయించాం. ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటే బయట కూడా పెట్టుకోవడానికని. నెక్స్ట్ మనం బెడ్రూమ్స్కి వెళ్తున్నామండి. బెడ్రూమ్ చూపిస్తాను పదండి. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను మీకు. మాస్టర్ బెడ్రూమ్ వచ్చి కింద ఫ్లోర్కి మ్యాచ్ అయ్యేలాగా క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో సన్మైకా తీసుకున్నాం. 2 రూమ్కి స్లైడింగ్ డోర్ పెట్టించుకున్నామండి. HD గ్లాసీ వాడాము, ఎందుకంటే అది చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి. విండో దగ్గర మేము గ్రానైట్ వేయించామండి, అక్కడ ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, అదే బుక్స్ ఏదైనా పెట్టుకుంటారు. కింద కూడా షెల్ఫ్ కట్టించాం. బాత్రూమ్ డోర్ వచ్చి ఫ్రేమ్ వచ్చి దర్వాజా అంటారు దాన్ని గ్రానైట్గా కట్టారు, ఎప్పుడైనా ముందు చెదలు పట్టకుండా ఉంటాయని. మాస్టర్ బెడ్రూమ్లో ఇలా సిమెంట్ బల్లలు ఉన్నాయండి, దానికి స్లైడింగ్ డోర్ పెట్టాం. ఇప్పుడు అక్కడ మనకి వంటగదిలోనే సిమెంట్ బల్లలు ఇస్తున్నారు, ఇంకెక్కడ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇంటీరియర్ చేయించుకుంటారని. మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కువ షెల్ఫ్లు అలాగే ఉంచామండి, డ్రావర్లు ఎక్కువ చేయించలేదు. ఎందుకంటే 1100 SFT ఇల్లు కదా, ఎక్కువ డ్రావర్లు అయిపోతే బట్టలు పెట్టుకోవడానికి మళ్ళీ కష్టం అవుతుంది. ఒక డ్రావర్లో ఇంకో డ్రావర్ చేయించాము సీక్రెట్గా. ఇది ఒక పెద్ద అర అండి, అందులోనే మళ్ళీ సీక్రెట్గా చిన్న అర చేయించాం. ఇది తీసి చూపించిన తర్వాత చాలామంది బాగా నచ్చింది ఈ ఐడియా కూడా. ఇప్పుడు కిడ్స్ రూమ్కి వెళ్దామండి. కిడ్స్ రూమ్లో వుడ్ కలర్ పెట్టాం మేము. బాత్రూమ్ డోర్కి బాగా మ్యాచ్ అయ్యింది, అనుకోకుండా తెచ్చాం, అలా సెట్ అయింది. ఇక్కడ మాత్రం స్లాబ్ లేవండి, వుడ్ వర్క్ తోటే చేయించాం మొత్తం కబోర్డు. కిడ్స్ రూమ్కి బాల్కనీ చాలా పెద్దది వచ్చిందండి, అది ఫ్రంట్ వైపు వచ్చింది. బాల్కనీలో చూస్తుంటే ఒక పెద్ద రూమ్ కింద కూడా తయారు చేసుకోవచ్చు, అంత పెద్ద బాల్కనీ ఇచ్చారు. దాని డోర్ కూడా ఫ్రేమ్ కూడా గ్రానైటే. ఇదిగోండి చూడండి ఎంత పెద్ద బాల్కనీ వచ్చిందో. ఈవినింగ్ టైంలో షూట్ చేసాం, అందుకే కొంచెం వెళ్తే తక్కువగా ఉంది. ఈ బాల్కనీ రోడ్ ఫేసింగ్ వచ్చింది. 25 years సెంచురీ వుడ్డే వాడేవండి ప్రతి చోటాను. చిల్డ్రన్స్ రూమ్లో వార్డ్రోబ్ చాలా చిన్నది వచ్చింది, అందుకు బాల్కనీ వెళ్ళి పక్కనే కూడా ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా చక్కగా పైనుంచి 2 షెల్ఫ్లుగా కట్టాం. కబోర్డ్స్ చిన్న షెల్ఫ్లు కట్టాం, అది బుక్స్ పెట్టుకోవచ్చు పిల్లలు, లేకపోతే బొమ్మలు పెట్టుకోవడానికన్నా. మనం ఎంత డిజైన్గా ఎంత మోడల్గా చేయించుకున్నా మెయిన్ ఇంటికి చెక్క మెయిన్ అండి, వుడ్డే మెయిన్. అదే దాంట్లో డబ్బులు కొంచెం ఎక్కువ పెట్టుకున్నా మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది. ఇప్పుడు చాలా చోట్ల మంచి వుడ్డే వస్తుంది, గ్రీన్ ప్లే అని, సెంచురీ అని, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మీరు ఎప్పుడు కూడా కిచెన్లో కానీ డోర్స్ కానీ కబోర్డ్స్ కానీ మంచి వుడ్డే వాడాలండి.
మన సన్మైకా మెయిన్ కాదు, మనకి సన్మైకా లోపల పెట్టే వుడ్డే మనకు చాలా మెయిన్. కిచెన్లో రెగ్యులర్గా హ్యాండిల్స్ కాకుండా నాబ్స్, యాంటిక్ నాబ్స్ అంటారు, ఇవి కూడా చాలా మంచి మోడల్స్లో ఉన్నాయి. మా వుడ్ వర్క్ మ్యాచ్ అయ్యి తీసుకున్నాం. అవిగా చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి. వాటి వల్ల కూడా ఇంకా హైలైట్ అయింది. గ్లాసులు కూడా మంచి లైన్ డిజైన్ గ్లాసులు ఇచ్చాం. మిగిలిన ఇంకా కొంచెం వుడ్ ఉంటే ఇంకా చెప్పుల స్టాండ్ చేయించేసాం. చెప్పుల స్టాండ్ కూడా చాలా పెద్దది వచ్చిందండి. ఈ చెప్పుల స్టాండ్కి పక్కనే ఒక చిన్న స్టూల్ కింద జాయింట్ చేసి చేయించామండి, అంటే అక్కడే కూర్చొని షూలు వేసుకోవడానికి. ఇదండి మా రాజమండ్రిలో 2 BHK హోమ్ టూర్ చేశాను. ఈ ఫ్లాట్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. కొత్తవారు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాండి. థ్యాంక్ యూ.